గల్లీ బాయ్ తర్వాత ఆలియా రణ్వీర్ సింగ్ కలిసి చేసిన మూవీ రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ. చాలా కాలం తర్వాత కరణ్ జోహర్ మెగాఫోన్ తో చేసిన ప్రయోగం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఫైనల్ టాక్ తో ఏం తేలింది, ఫైనల్ రిపోర్ట్ ఎలా వచ్చింది, టేక్ ఏ లుక్. రణ్వీర్ సింగ్ ఆలియా కాంబినేషన్ లో గల్లీ బాయ్ వచ్చి గతంలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇప్పుడు మరో ప్రేమ కథా చిత్రం రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ వచ్చింది. కరణ్ జోహర్ లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్టర్ గా మరోసారి తన ప్రతిభ చాటి చెప్పాల్సిన టైం వచ్చింది. రెండు భిన్న మనస్తత్వాలు ప్రేమించుకుంటే, రెండు వేర్వేరు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లున్న కుటుంబాలకు వీళ్ల ప్రేమ అర్థమయ్యేలా చేయాలనుకుంటే, అందుకోసం ఆ ప్రేమికులు ఏం చేశారు, ఒకరి ఫ్యామిలీలో మరొకరు కొన్నాళ్లు గడిపి వాళ్ళని ఎలా మార్చారు, ఫైనల్ గా ప్రేమని పెళ్లి వరకు ఎలా తీసుకువెళ్లారు అనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్. బొమ్మరిల్లులో హీరో ఇంట్లో హీరోయిన్ కొన్నాళ్ళుంటుంది. క్లైమాక్స్ లో హీరో అదే పని చేయాల్సి వస్తుంది. దీన్నే బాలీవుడ్ స్టైల్లో నెలల తరబడి ఫ్యామిలీ ఎక్స్చేంజ్ అన్నట్టు మార్చారా అన్నట్టుంది రాఖీ ఔర్ రాణీ ప్రేమ్ కహానీ. మరో రకంగా చెప్పాలంటే హిందీలో వచ్చిన 2 స్టేట్స్ ఫ్లేవర్ కూడా కాస్త కనిపిస్తుంది. రాఖీగా రణ్వీర్ సింగ్, రాణిగా ఆలియా పాత్రల్లో పాతుకుపోతే మిగతా పాత్రలు పర్లేదనిపించేలా కదిలేస్తాయి. కరణ్ జోహర్ రొటీన్ మేకింగ్ స్టైల్ ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ గా, సెకండ్ హాఫ్ లో టచింగ్ గా ఉందంటున్నారు. పాటలు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం అన్నట్టుగా సాగాయి. ఇక పాత చింతకాయ పచ్చడి లాంటి ఫార్ములాని ఫ్యామిలీ డ్రామా పేరుతో ఎమోషనల్ ప్రేమ కథని వినిపించబోయాడు కరణ్ జోహర్. విచిత్రం ఏంటంటే బొమ్మరిల్లు స్టైల్లో ఫార్ములా బాగానే ఉంది, కానీ హీరో హీరోయిన్లు ఎప్పుడు ఎందుకు ప్రేమలో పడ్డారో అన్న అంశం అర్థమయ్యే లోపే కథ ఫ్యామిలీ డ్రామాగా మలుపు తిరుగుతుంది. అందుకే మిక్స్డ్ టాక్ పెరిగింది.